నంద్యాల జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె ఈరోజు 20వ రోజుకు చేరుకుంది. రాష్ట్ర స్థాయిలో కానీ ఈరోజు 20వ రోజుకు చేరుకోవడం జరిగింది. రాష్ట్ర స్థాయి సమగ్ర శిక్ష ఉద్యోగుల పిలుపు మేరకు ఉన్న 5వ తారీఖు ఎస్పీడీ ఆఫీసును ముట్టడి చేయడం జరిగింది. ఎస్పీడీ ఆఫీసును ముట్టడి చేసిన తరుణంలో ఎస్పీడీ గారు మా నాయకులకు హెచ్ఆర్ పాలసీ వర్తింపజేసేలా చూస్తాము, అలాగే మినిస్టర్ గారితో మీతో చర్చలకు పిలిచే విధంగా మేము తగు చర్యలు తీసుకుంటాము, కాబట్టి 3 రోజులలో మీకు ఏదైనా పేపర్ మీదకి వచ్చే విధంగా ప్రొసీడింగ్స్ మేము తయారు చేయించే విధంగా నేను సహకరిస్తానని చెప్పేసి ఎస్పీడీ గారు చెప్పడం జరిగింది. ఆ చెప్పి మమ్మల్ని జిల్లాలకు పంపించిన తర్వాత సోకాజ్ నోటీసులు డిఓ గారి ద్వారా ఇప్పించి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అయినా కానీ ఎట్టి పరిస్థితుల్లో మేము వాటి భయభ్రాంతులకు లొంగిపోకుండా ఎస్ఎస్ఏ సమగ్ర శిక్షా ఉద్యోగులు అందరం కలిసి ఐకమత్యంతో పోరాడతామని, మాకు హెచ్ఆర్ పాలసీ అమలు అయ్యేంత వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని చెప్పేసి ఈరోజు తెలియజేసుకుంటున్నాం. గత 20 రోజుల నుంచి సమ్మె చేస్తున్న సమగ్ర శిక్షణలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరికీ కూడా జన విజ్ఞాన వేదిక తరఫున, అట్లాగే నంది విజ్ఞాన కేంద్రం తరఫున మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తున్నాం. రెగ్యులర్గా ఉండాల్సిన పోస్టులలో ఈరోజు ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ పద్ధతిలో, కాంట్రాక్ట్ పద్ధతిలో, ఎన్ఎంఆర్ పద్ధతిలో, క్యాజువల్ వర్కర్స్ పద్ధతిలో ఇలాగా వాళ్ళకు ఇవ్వాల్సిన జీతం తగ్గించడానికి ఈ రకమైన పద్ధతులు ప్రవేశపెట్టి ఉద్యోగుల మీద భారం వేసి తక్కువ జీతం ఇచ్చి ఎక్కువ పని చేయించడానికి ప్రయత్నం చేస్తుంది. ఇది నిజంగా ప్రభుత్వం చేయాల్సిన పని కాదు. దారి దోపిడీ చేసేటువంటి వాళ్ళు, జేబులకు వచ్చేటువంటి వాళ్ళు, కబ్జా చేసేటువంటి వాళ్ళు చేసే పనే ఇది. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండాల్సినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సిన జీతపత్రాలు ఇవ్వాల్సిన పరిస్థితి నుంచి తప్పించి వాళ్ళని దోపిడీ చేయడం తప్ప మరొకటి కాదు అనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. ఏమైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా మీరు చేసేటువంటి సమ్మె నిజంగా 100కి 100 న్యాయసమ్మతమైనది. వెంటనే వాళ్ళకు రావాల్సినటువంటి ఫైనాన్స్ డిమాండ్స్ అన్ని కూడా ఒప్పుకోవాలి. అట్లాగే ఏళ్ల తరబడి పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరినీ కూడా వెంటనే రెగ్యులేట్ చేయాలి. అట్లా చేయకపోతే ఈ ఉద్యమం అనేది ఈరోజు రేపు ఎల్లుండే ముగిసే ప్రశ్నే కాదు. వాళ్ళ డిమాండ్స్ నెరవేరే వరకు ఆ ఉద్యమాన్ని కొనసాగిస్తారు. ఆ కొనసాగించేటువంటి ఆ ఉద్యమానికి నంద్యాల జిల్లా తరఫున, జన విజ్ఞాన వేదిక తరఫున, నంది విజ్ఞాన వేదిక తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ నేను ఇంతతో సెలవు తీసుకుంటున్నాను.